పరమతండ్రికి స్తోత్రం. దేవుని మర్మమును ఈ చివరి కాల వర్తమానములను వీక్షిస్తున్నటువంటి మీకందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిన వాక్య భాగం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. పరమ తండ్రి వాక్యములు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సజీవుడా, శక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ టీవీ ఛానల్ ద్వారా అనేకులకు నీ వాక్యం అందించడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. తండ్రి ఆత్మ మీలోని మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడేవారు మీరు కారణం సెలవిచ్చినట్టుగా తండ్రి నీ ఆత్మచేత అభిషేకించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నాకు మాకు కావాల్సిన వర్తమానం దయచేయండి. వారు ప్రార్థన చేయగా కుడిన చోటు కంపించను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యంగా నీ వాక్యాన్ని బోధించినట్లుగా అట్టి నాయన ఆత్మాభిషేకంతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. కనికరించండి. అంత్యదినాల మనుషులందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తారని సెలవించారు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు. మీ ఎవరికి దర్శనములకు సెలవిచ్చినట్టుగా అట్టి నాయన అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని వారి కుటుంబాలను కూడా నీ ఆత్మచేత అభిషేకించండి. తన ఆత్మచేత నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని, ఈ వాక్యం వెలిగించమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేషువ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దిన మన అంశము భూమి నిరాకారముగా ఉండుటకు కారణం ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో, అనగా బైబిలు మొట్టమొదటి వాక్యము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అనగా ఎలోహిం. మూల భాషలో ఆయన పేరు ఎలోహిం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రభునందు ప్రియులారా, మొదటి వచనములో ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. మరి 2వ వచనంలో భూమి నిరాకారముగా శూన్యముగా ఎందుకుండేనో మనకు తెలియదు. కానీ దేవుడు ఆదియందు భూమిని నిరాకారంగా సృష్టించాడా, నివాసయోగ్యంగా సృష్టించాడా? 2వ వచనములో ఎందుకు భూమి నిరాకారముగా ఉన్నది, ఎందుకు శూన్యముగా ఉన్నది, ఎందుకు చీకటి అగాధ జలాలపైన ఎందుకు కమ్మి ఉన్నది? మరి దేవుని ఆత్మ జలాలపైన అల్లాడుచు మరలా వెలుగు కమ్మని, మరలా భూమిని మరలా నూతన సృష్టిగా ఎందుకు మార్చవలసి వచ్చింది అనే విషయాలు మనం బైబిల్లో మనం పరిశీలించేసినట్లయితే, బైబిల్లోని ప్రశ్నకు బైబిలే జవాబు చెప్పాలి, కానీ ఏ మానవుడు చెప్పలేడు. ఎందుకంటే దేవుడు రాయించినటువంటి ఈ గ్రంథములోని ఏ ప్రశ్నకైనా కానీ దేవుడే జవాబు చెప్పాలి. కాబట్టి ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ప్రశ్నకు తర్వాత కాలంలో ఆయన కొంతమంది ప్రవక్తల ద్వారా కొన్ని సత్యాలు బయలుపరిచాడు. ఆయన ప్రారంభంలో వాటిని మరుగు చేసి తర్వాత కాలంలో యెషయా, యెర్మీయా, యెహెజ్కేలు వంటి ప్రవక్తలకు ఆయన బయలుపరిచాడు. మనము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించను. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించాను. ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించను. ఆదియందు దేవుడు మాత్రమే ఉన్నాడు. తర్వాత ఆయన ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటి అందరి సమస్తాన్ని సృష్టించాడు. కాబట్టి ఆదియందు దేవుడు
నిరాకారంగా సృష్టించలేదు, కానీ నివాస యోగ్యంగానే సృష్టించాడు. ఫలవంతమైనటువంటి భూమిగానే సృష్టించాడు ఆయన. కాబట్టి ఆ విషయాన్ని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృష్టించలేదు, నివాస స్థలమగునట్లుగా ఆయన దాన్ని సృష్టించను. అయితే 2వ వచనములో ఎందుకు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఎందుకు చీకటి అగాధ జలాలపైన కమ్మి ఉండనటువంటి విషయాన్ని మనం బైబిల్లో మనం పరిశీలించినట్లయితే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23 నుంచి మనం చూద్దాం. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను, పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. నేను చూడగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, దేశమంతయు పాడొగును కానీ నిశ్శేషముగా దాన్ని నాశనం చేయును. దాన్ని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు మనం పరిశీలించినట్లయితే, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను, పర్వతములు చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేడు. అంటే అప్పుడు నరులు సృష్టించబడలేదు, ఇది దూతల యుగముగా ఉన్నది. అప్పుడు నరులు సృష్టింపబడలేదు. నేను చూడగా నరుడొకడును లేకపోయాను, ఆకాశ పక్షులను ఎగిరిపోయి ఉండెను. నేను చూడగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను. ఫలవంతమైన భూమి, దేవుడు ఆదియందు భూమిని ఫలవంతముగా సృష్టించాడు. కానీ తర్వాత 2వ వచనములో ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడెను. దేవుని కోపాగ్ని వలన కట్టినటువంటి యెహోవా కోపాన్ని బట్టి ఫలవంతమైన భూమి ఎడారి అయిపోయింది. అలాగే భూమి నివాస స్థలముగా ఉన్నటువంటి భూమి నిరాకారముగా శూన్యంగా మారిపోయింది. దేవుని యొక్క కోపాగ్నిని బట్టి, దేవుని యొక్క కోపాన్ని బట్టి. కాబట్టి ఎందుకు సృష్టికర్తకి ఎందుకు కోపం వచ్చింది? కాబట్టి ఏదో జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో చారిత్రకమైనటువంటి విరామము కలదని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఇక మొదటి వాక్యానికి 2వ వాక్యానికి మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాల వ్యవధి ఉండవచ్చు. అది దూతల యుగం అని చెప్పి అంటున్నారు. దూతల యుగం అది మొదటి నిత్యత్వము. నిజంగా ఆది నుంచి కొన్ని యుగాలుగా విభజించారు. వాటిని నేను చదువుతున్నాను. మొదట దూతల యుగము, ఇది మొదటి నిత్యత్వం. 2వది నిందారహిత యుగము, 3వది మనస్సాక్షి యుగము, 4వది మానవ పరిపాలన యుగము, 5వది వాగ్దాన యుగము, 6వది ధర్మశాస్త్ర యుగము, 7వది కృపాయుగము, తర్వాత 1000 ఏండ్ల పరిపాలన యుగము, తర్వాత పరిపూర్ణ యుగం అనగా రానున్న నిత్యత్వం, అంటే కడపటి నిత్యత్వం. నిత్యత్వం అనగా కొన్ని కోట్ల సంవత్సరాలు తండ్రితో ఆయన కుమారుడితో ఆ నూతన ఋషులేములు నూతన భూమి మీద నిత్యము కొన్ని తరతరాలు యుగయుగాలు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయనతో కూడా జీవిస్తాం మనం. అదే నిత్య జీవము, అది నిత్యత్వము. నిత్యము ఆయనతో జీవిస్తాం. ఆయన విశ్వాసం వచ్చినటువంటి వారు నిత్య నరకములో నిత్య యుగయుగాలు కూడా అగ్ని గంధకాలతో మండే గుండంలో వాళ్ళు యాతన పడుతూ ఉంటారు. కానీ ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన మార్గం అనుసరించినటువంటి వారు, ఆయన చిత్తాన్ని చేసేటువంటి వారు నిత్యం ఆయనతో జీవిస్తారు నిత్యత్వంలో. కాబట్టి అలాంటి నిత్యత్వం మొదట ఒకటి జరిగింది. మొదటి నిత్యత్వం అదే దూతల యుగం. అప్పుడు నరులు పుట్టలేదు, అప్పుడు నరులు సృష్టించబడలేదు. నరుల కంటే ముందు దేవదూతను సృష్టించాడు ఆయన. మీరు యోబు గ్రంథంలో చూసినట్లయితే 38:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అంటే భూమికి మూలరాతిని వేసినవాడు.
ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి ఆయన మూలరాతిని వేశాడు సృష్టికర్త. మనం కూడా ఇంటికి పునాది వేసేటప్పుడు, మూలరాయి వేసేటప్పుడు అందరూ కూడా సేవకులు, విశ్వాసులందరూ కలిసి పాటలు పాడి పరమతండ్రిని స్తుతించి ఏ విధంగా మూలరాతిని వేస్తున్నామో అదేవిధంగా పరమతండ్రి సృష్టికర్త అయినటువంటి యెహోవా తండ్రి కూడా ఈ భూమికి మూలరాతిని వేసేటప్పుడు అప్పుడు దేవదూతలందరూ, పరలోక సంఘమైనటువంటి దేవదూతలందరూ కూడా ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఏకముగా కూడి పాడినప్పుడు, ఆ పరమతండ్రిని సృష్టికర్తను స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన మూలరాతిని వేశారు. కాబట్టి దీన్ని బట్టి భూమికి మూలరాతిని వేసేటప్పుడు దేవదూతలు ఉన్నారు. అప్పుడు ఇంకా నరులు సృష్టించబడాలి. అందుకే నరుల కంటే ముందు దేవదూతలు సృష్టించారు, ఆత్మలైనటువంటి సేవకులు. ఎందుకంటే ఆయన దేవుడు గనక, ఆయన సృష్టికర్త గనక ఆయనను ఆరాధించే దానికోసము కోట్ల కొల దేవదూతలను మొట్టమొదట దేవుడు సృష్టించాడు. మొట్టమొదట పరలోకాన్ని సృష్టించుకున్నాడు ఆయన, తర్వాత భూలోకాన్ని సృష్టించాడు. ఆ పరలోకం నిత్యము ఆయన అత్యున్నతమైన సింహాసనం ఆసీనుడై ఉండగా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండగా ఆ కెరూబులు, శరాబులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకుంటూ, 2 రెక్కలతో తమ కాళ్ళు కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. పరలోకం ముందు ఆ విధంగా దేవదూతలు స్తుతించేటువంటి వారుగా ఉన్నారు. నరుల కంటే ముందు దేవుడు దేవదూతలు సృష్టించాడు, భూలోకము కంటే ముందు పరలోకాన్ని సృష్టించాడు. కాబట్టి అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భూమి నిరాకారంగా మారక మునుపు ఉన్నటువంటి యుగమే మొదటి నిత్యత్వం, దేవదూతల యుగము. కాబట్టి అప్పుడు దేవదూతలు పరలోకములో తండ్రిని ఆరాధిస్తూ ఈ భూమి మీద కూడా వచ్చి వెళ్ళేటువంటి వారంట. యాకోబు యొక్క కలలో ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన భూమి మీద నుండి పరలోకానికి వేయబడి ఉంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు భూమి మీద నుంచి. ఒకప్పుడు దేవదూతలు, ఒకప్పుడు ఈ భూమిని దూతలకు ఆయన ఇచ్చాడు, కానీ ఇప్పుడు నరులకు ఇచ్చాడు ఆయన. ఒకప్పుడు దేవదూతలకు ఈ భూమిని ఇచ్చాడు. అందుకని భూమి మీద నుంచి వారు పరలోకానికి ఎక్కుతూ దిగుతూ ఉండేటువంటి వారు. కాబట్టి ఆ విధంగా దేవదూతలు స్తుతిస్తున్నప్పుడు దేవదూతలు దేవునికి విరోధంగా పాపం చేసినట్లుగా దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే దేవునికి కోపం వచ్చింది. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 పేతురు 2:4 చూసినట్లయితే, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచుటకు వారిని అప్పగించను. దేవదూతలు పాపము చేసినప్పుడు అని స్పష్టంగా ఇక్కడ పేతురు పత్రికలో రాయబడింది. పరమతండ్రి రాయించాడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా. అలాగే యోధా పత్రిక 1:6 చూసినట్టయితే, తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. దేవదూతలు పాపము చేశారని స్పష్టంగా క్రొత్త నిబంధన కూడా తెలియజేస్తుంది. తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలాన్ని విడిచినటువంటి, అందుకే పరలోకాన్ని విడిచినటువంటి దేవదూతలను మహాదినం జరిగేటువంటి తీర్పు కొరకు భద్రము చేసినట్టుగా వ్రాయబడింది. కాబట్టి దేవదూతలు మొట్టమొదట నరులు కాదు పాపం చేసింది, దేవదూతలు పాపం చేశారు. మొదట పాపము పరలోకములోనే జరిగింది. అందుకని దేవదూతలు పాపము చేసినప్పుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం పాపం చేశారు, ఎవరు పాపం చేశారని మనం చూసినట్లయితే, దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల దేవునికి అవిధేయులైనట్టుగా మనం చూస్తున్నాం. యెషయా 14:12 చూసినట్టయితే, తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశంలో పడితివి, జనములను పడగొట్టి నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్త మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
తేజో నక్షత్రమా, వేకువ చుక్క అనేటువంటి బిరుదులు కలిగినటువంటి ఒక మహాదూతను గురించి రాయబడింది. నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. ఈ దేవదూత పరలోకం నుంచి క్రింద పడద్రోయబడింది. కాబట్టి ఎందుకు పడద్రోయబడిందో ఇక్కడ రాయబడింది. ఆ దూత తన మనసులో ఏమనుకుందో ఇక్కడ రాయబడింది. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, అంటే దేవుని యొక్క నివాసము ఆకాశము. అందుకని పౌలు గారు నేను 3వ ఆకాశాన్ని కొనుపబడ్డానంటాడు. ఆ విధంగా దేవుడు ఆకాశం అందున్నాడు. అందుకని నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా ఒక మొదటి ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఉంటే, 2వ ఆకాశం నక్షత్రాలు ఉంటే, 3వ ఆకాశంలో దేవుని యొక్క నివాసం పరలోకం. కాబట్టి దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును. ఆకాశములో నక్షత్రాలకు పైన ఉత్తర దిక్కున సభాపర్వతం అనగా దేవుని యొక్క పరలోకము, ఆయన సింహాసనం అక్కడ ఉంది. అందుకని ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానులుగా చేసుకుందునని నువ్వు మనసులో అనుకుంటేవి కదా. ఆ దూత తన మనసులో అనుకున్నదంట, మహోన్నతునితో సమానునిగా చేసుకోవాలి. దేవుడు మహోన్నతుడు, మహాగరుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేటువంటి వాడు. కాబట్టి అలాంటి మహోన్నతునితో ఆ దూత సమానం కావాలంటే తాను కూడా దేవుడు కావాలి అనేటువంటి ఒక చెడు తలంపు తనలో కలిగింది. నీకు తలంపు పుట్టక మునిపే ఆయన నా మనసు గ్రహిస్తున్నాడని దావీదు చెప్పినట్టుగా మనకు తలంపు పుట్టక మునిపే ఆయన మన మనసు గ్రహిస్తున్నాడు. మన ఆలోచన ఎరిగినటువంటి వాడు కనుక ఆ దూత యొక్క ఆలోచనలను ఎరిగినటువంటి సృష్టికర్త వెంటనే పరలోకం నుంచి ఆ దూతను త్రోసివేసి, ఆ దూతనే కాదు ఆ దూతను వెంబడించేటువంటి దూతలందరినీ కూడా, అంటే వారి ఆలోచనలు అలాగే ఉన్నాయి. అందుకని ఆ దూతలందరినీ కూడా పరలోకం నుంచి త్రోసివేశాడు. ఇక్కడ ప్రకటనల గ్రంథం రాయబడింది, దాని తోక ఆకాశ నక్షత్రములో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశాను అని రాయబడింది. కాబట్టి ఆ దూతతో కూడా దూతలో 3వ భాగము పడవేయబడినట్లుగా నేను అనుకుంటున్నాను. తర్వాత మనం చూసినట్టయితే ఈ ప్రకటన 12:7లో తర్వాత పరలోకంలో యుద్ధం జరిగాను. ఆ మహా గడసర్పం దాని దూతలు మికాయేలు వారి దూతలతో కూడా పరలోకం యుద్ధం జరిగిందంట. కానీ వారు మికాయేలు వారి దూతలు ఎదురు నిలవలేకపోయారు కనుక ఇక పరలోకంలో వారికి స్థలం లేకుండా వారు భూమి మీద పడద్రోయబడ్డారు. సాతాను ఆ పడద్రోయబడిన దేవదూతే సాతానుగా, ఆ దేవదూతలే సాతాను దూతలుగా ఈ భూమి మీద పడద్రోయబడి. అందుకే పరలోక నివాసాలను ఉత్సహించుడి, భూమి సముద్రం మీకు శ్రమ. ఎందుకంటే అపవాది తనకు సమయం కొంచెమేని ఒక కృతజ్ఞటువంటి వాడుగా మీ యొద్దకు దిగి వచ్చినాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి దేవదూతల దేవుడు పరలోకం నుంచి ఆయన త్రోసివేశాడు. అయితే వారు పరలోకం నుంచి భూమి మీదకి రాకమునిపే దేవుడు ఈ భూమిని ఆయన శపించాడు. ఆయన దేవుని కోపానికి ఈ భూమి, అంటే దేవదూతలు చేసిన పాపాన్ని బట్టి ఈ భూమి దేవుని కోపానికి, దేవుని యొక్క శాపానికి గురైంది. అందుకనే నివాసయోగ్యంగా ఉన్నటువంటి భూమి నిరాకారముగాను, ఫలవంతమైన భూమి శూన్యంగాను, ఎడారిగాను మారిపోయింది. అందుకే చీకటి అగాధ జలాలతో దేవుడు నింపేశాడు, నిరాకారంగా మార్చేశాడు. ఎందుకంటే ఆ పడిపోయిన దేవదూతలకు ఈ భూమి మీద వారికి నివాసం లేకుండా చేయాలని దేవుడు ఈ భూమిని ఆయన నిరాకారంగా, శూన్యంగా, చీకటితో ఆయన నింపేశాడు. అందుకని పడిపోయిన దేవదూతలు భూమి మీదకి రాకుండా ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలను చెప్పినట్టుగా ఆకాశ మండలములో లేక ఆకాశ మధ్యములో అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. అందుకని ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు. కాబట్టి ఈ దూతలు, ఈ పడిపోయినటువంటి దేవదూతలే దేవతలుగా వారే మరి మానవుణ్ణి సృష్టికర్తకు చెందలేకుండా తమ వైపు మళ్లించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుని యొక్క కోపాన్ని బట్టి, అంటే దూతలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు కోపగించి ఈ భూమిని, అదే మనం చూస్తున్నాం, భూమి నిరాకారముగాను, శూన్యముగాను, చీకటి అగాధ జలాలపైన కమ్మినట్టుగా చూస్తాం. ఆ విధంగా దేవుడు కొంతకాలము భూమిని ఆయన విడిచిపెట్టేశాడు. తర్వాత మరలా దేవుడు నూతన పరిచాడు. ఆయన భూమిని మరలా నూతన భూమిగా ఆయన మార్చాడు. అదే ఇక్కడ రాయబడింది యెర్మీయా 4:27లో మనం చూసినట్టయితే, దానిని బట్టి భూమి దుఃఖించుతున్నది, పైన ఆకాశం కారు కమ్మి ఉన్నది. అయితే నేను దాన్ని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చేతని, నేను పశ్చాత్తాప పడుటలేదు,
రద్దు చేయటం లేదు. కాబట్టి దేవుడు భూమిని సృష్టించినప్పుడు మాట ఇచ్చాడు ఆయన, అందుకే దాన్ని రద్దు చేయడం లేదు. ఆయన భూమిని పూర్తిగా ఆయన నాశనం చేయలేదు, కానీ ఎందుకంటే దాన్ని సృష్టించినప్పుడు దాన్ని రద్దుపరచదని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. అందుకనే భూమిని మరలా నిరాకారంగా ఉన్నటువంటి భూమిని మరలా నివాసయోగ్యంగా, మరలా వెలుగు కమ్మని పలకగా మరలా వెలుగు కలిగింది. మరలా జలములను వేరుపరిచాడు ఆయన. కింద జలాలు ఒకచోట కూర్చి ఆరణ్యాల మరలా నూతన భూమిని సృష్టించాడు ఆయన. మరలా గడ్డి ఫలవృక్షాలు మొలిపించాడు ఆయన. మళ్ళా సూర్యచంద్ర నక్షత్రాల్ని మళ్ళీ ఆయన వెలిగింప చేశాడు. తర్వాత ఆయన నరులను సృష్టించాడు. ఆయన భూమిని నరులకు ఇవ్వాలని చెప్పి దేవుడు తన స్వరూపును తన పోలిక చొప్పున ఆయన నరులను సృష్టించాడు. వారి ఆదాము హవ్వలు వారిని ఆశీర్వదించి వారు ఫలించి అభివృద్ధి చెంది భూమి నింపమన్నాడు. కాబట్టి ఆదాము కాలం నుంచి, ఆదాము దగ్గర నుంచి ఈ భూమిని నరులకు నివాసయోగ్యంగా ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని కోపాన్ని బట్టి ఈ భూమి నిరాకారముగా శూన్యంగా మారిందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాం. మొదటి వచనములో ఆదికాండం 1:1 దేవుడు మొట్టమొదట భూమిని నివాసయోగ్యంగా సృష్టించాడు, నిరాకారంగా సృష్టించలేదు. కానీ దేవదూతలు చేసిన పాపాన్ని బట్టి, తిరుగుబాటును బట్టి దేవుడు కోపగించి ఈ భూమిని ఆయన శపించాడు. అందుకే భూమి నిరాకారముగాను శూన్యంగా చీకటిగా అగాధ జలాలతో నిండిపోయినది. నిజంగా ఆ విధంగా దేవుని కోపాన్ని బట్టి ఆ విధంగా భూమి శాపానికి గురైందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాం. ఆ విధంగా ప్రతి కాలంలో కూడా మనం చూడగలము. అలాగే ఆదాము చేసిన పాపాన్ని బట్టి కూడా భూమి శపించబడింది. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలాలు తింటేవి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నువ్వు బ్రతుకు దినములను దాని పంట తిందవు, నీ చెమట కార్చి దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలు గచ్చ తీగలు మొలుచునని చెప్పాడు. ముండ్ల తుప్పలు గచ్చ తీగలు మొలిచిన అదే ఆదాము చేసిన పాపాన్ని బట్టి భూమి శాపానికి గురైంది. అలాగే నోవా కాలంలో నరులు చేసిన పాపాన్ని బట్టి భూమి జల ప్రవాహానికి గురైంది. భూమి జలములతో 15 అడుగుల మోరల ఎత్తున భూమి నీళ్లతో నింపబడింది. ఆ విధంగా ఈ భూమిని ఆయన జలములతో నింపాడు మరలా నరులు చేసిన పాపాన్ని బట్టి. అలాగే చివరికి ఇప్పుడున్నటువంటి ఈ భూమి అగ్ని కోసం నిలువ చేయబడినట్లుగా పేతురు పత్రం రాయబడింది. పంచభూతులు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమి దాని కృత్యములు కాలిపోతే మరలా ఈ అంత్యదినాల్లో మరలా భూమిని ఆయన మరలా కాల్చి ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని మరలా తీసుకురాబోతున్నాడు. దాని మీద నీతి నివసిస్తుంది. ప్రస్తుతం పాపంతో నిండినటువంటి భూమిని మరలా దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడు. ఒకప్పుడు నీళ్లతో దీనికి బాప్తిస్తం ఇచ్చాడు భూమికి. ఈసారి పరిశుద్ధాత్మ అగ్నితో దీన్ని కాల్చి మరలా ఒక నూతన భూమిగా సృష్టించి దాని మీద నూతన యెరూషలేము పట్టణము, నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము, దేవునితో కూడా, దేవుని కుమారునితో కూడా, గొర్రెపిల్లతో కూడా ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు నిత్యము నివసిస్తారు ఈ భూమి మీద. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవునికి కోపం వచ్చినప్పుడల్లా, అంటే దూతలు చేసే పాపాన్ని బట్టి ఒకప్పుడు నిరాకారంగా శూన్యంగా మారింది. అయితే నరులు చేసిన, ఆదాము చేసిన పాపాన్ని బట్టి కూడా ముండ్ల తుప్పలు గచ్చ తీగలు భూమికి శాపం వచ్చింది. అలాగే నోవా కాలంలో నరులు చేసిన పాపాన్ని బట్టి కూడా ఈ భూమి జలప్రవాహానికి గురైంది. అలాగే చివరి కాలంలో కూడా, చివరి దినాల్లో కూడా, ఈ దినముల అంతమందు కూడా, అంత్యదినాల్లో భూమికి తీర్పు రాబోతుంది. లేక భూమి మీదకి మరలా దేవుని ఉగ్రత, దేవుని శాపం రాబోతుంది. ఈ భూమి మరలా అగ్నితో కాల్చబోతున్నాడు దేవుడు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని తీసుకురాబోతున్నాడు. కాబట్టి ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీద మనం నివసించాలంటే నీతిమంతులుగా ఆయన కుమారుడైనటువంటి మెస్సియా రక్తములో కడగబడి బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినటువంటి వారమై నూతన జీవితాన్ని మనం జీవించినట్టయితే, పాత రోత జీవితాలని పాతిపెట్టి ఒక నూతన జీవితాన్ని మనం జీవించినట్టయితే మనము నూతన యెరూషలేములో తండ్రితో కూడా, ఆయన కుమారుడితో కూడా నిత్యము కూడా యుగయుగాలు ఆయనతో జీవిస్తాము. ఆయన విశ్వాసం ఉంచుకుని మనిష్టానుసారంగా జీవించినట్టయితే నిత్య నరకములో యుగయుగాలు అగ్నిగంధకాలతో మండే గుడ్డములో నువ్వు యాత్ర పడతామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పడిపోయిన దేవదూతలే ఆ ప్రధాన దూత సాతానుగా, సాతాను దూతలుగా, అంతేకాదు ఈ లోక దేవతలుగా మారిపోయి మనుషులను సృష్టికర్తకు చెందలేకుండా, సృష్టికర్తను ఆరాధించలేకుండా తమ వైపు మళ్లించుకున్నారు. అంతేకాదు సృష్టిని, సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలని, గ్రహాలని, చెట్లను, పుట్టలను, జంతువులను ఆరాధించినట్లుగా మానవుడిని డైవర్ట్ చేసేసాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సృష్టికర్తను కాకుండా మనం సృష్టిని ఆరాధిస్తున్నామేమో సరి పరిశీలన చేసుకొని సృష్టికర్తను
ఆరాధించడానికి, దేవుడు మరలా తన వైపు మనం త్రిప్పుకోవడానికి ఆ తండ్రి తన కుమారుని మరలా మన కొరకు అనుగ్రహించాడు. అంతేకాదు ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని మనకిచ్చాడు. అది సృష్టికర్తను తెలుసుకొని ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు అనబడి మెస్సియా మార్గం నడిచి ఆయన రక్తంలో కడగబడి ఆయన మార్గం అనుసరించి ఆ నిత్య జీవంలో, ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలని పరమ తండ్రి కోరుతున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన కోపాన్ని పుట్టించేటువంటి వారం కాకుండా, పాపం చేసేటువంటి వారం కాకుండా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ ఈ లోకములో భయముతో భక్తితో మనం జీవించినట్లయితే నిత్య జీవనం పొందుకుంటాం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలి, అంటే నిత్యము తండ్రితో జీవించాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి అటు నిత్య జీవనం పోగొట్టుకోకుండా ఈ అల్పకాల పాప భోగాలకి మనం చోటిచ్చి నిత్య నరకంలోనికి పడి నశించిపోకుండా నిత్య జీవంలోకి ప్రవేశించడానికి ఇప్పుడే మనం ఒక నూతన తీర్మానం చేసుకొని ప్రభు కొరకు జీవించాలని దేవుని సేవకునిగా ఆయన వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. పరమ తండ్రి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పిల్లల మీ విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, ఆదరణ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఏ బలహీనత ఉన్నా కూడా చేయి పెట్టుకో, నీకోసం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి ఆత్మ మీలోనే మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడవారు మీరు కారణం సెలవిచ్చినట్టుగా మీరు ఇచ్చినటువంటి వర్తమానం బట్టి మీకు స్తోత్రం. నీవే అయ్యా మాలో ఉండి మాట్లాడే తండ్రివే నీకు స్తోత్రం. అలాగే నాయన నీ వాక్కు ద్వారా నాయన అయ్యా నీ మాటలు వింటున్నటువంటి వారికి ఈ ప్రార్థనలు ఏకీవించేటువంటి వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో కుటుంబాల్లో సమస్యలు ఉంటున్నాయి. ఎంతోమంది నాయన ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉంటున్నారు. ఎంతోమంది వ్యాధి బాధలతో పీడిపబడుతున్నారు. ఎంతోమంది సైతాను బంధకాలు ఉంటున్నారు. ఎంతోమంది నాయన వివాహాలు కాకుండా ఉంటున్నారు. నాయన వివాహ సంబంధాలు కుదిరినట్టుగా సహాయం చేయండి. నిరుద్యోగులు ఉంటున్నారు, కానీ ఎంతోమంది కుటుంబాల సమాధానం లేకుండా జీవిస్తున్నారు. తండ్రి వారి కుటుంబాల సమాధానం దయచేసి. ఎన్నో కుటుంబాల్లో ప్రతి చీకటి తొలగించమని ప్రార్థన చేస్తున్నా. కనికరించు తండ్రి. ఇప్పుడే నీ వాక్కును పంపి వారిని బాగు చేయమని ప్రార్థన, సేవకునిగా నిత్య అభిషేకించమైనటువంటి వానిగా మీరు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థన చేస్తున్నా. వాక్కును పంపి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక. తమ తల మీద చేయి ఉంచిన ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక, ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగును గాక, వ్యాధి బాధల నుంచి విడుదల కలుగును గాక, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చును గాక, వివాహం సంబంధాలు కుదురును గాక, అప్పుల బాధల నుంచి విడుదల కలుగును గాక. ఇప్పుడే నీ నామాన్ని బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని దర్శించమని, ప్రతి వారికి కావాల్సిన విడుదల, స్వస్థత, ఆశీర్వాదము, ఆదరణ దయచేయమని మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ మా రక్షకుడు మా ప్రభుని అశ్వ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.